అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా తెలంగాణ సంగారెడ్డి ప్రత్యేక వంటకాలను చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా మరో 2 స్పెషల్ రెసిపీస్తో విమలా రాణి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? హాయ్ రాణి గారు. హాయ్ అండి. మరి ఈ రోజు కూడా 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? ఫుల్ రెడీగా ఉన్నారు. ఓకే, సో అసలు మీకు వంటకి ఇన్స్పిరేషన్ ఎవరండి? ఎప్పుడు ఏ ఏజ్లో మీరు నేర్చుకున్నారు వంటని? నేను 10th క్లాస్ చదివేటప్పుడే నేర్చుకున్నానండి. ఎందుకంత తొందరగా నేర్చేసుకున్నారు? అప్పుడు మా నాన్నమ్మ అంటుండే అన్నీ రావాలే బిడ్డ, మీకు అందరికి వస్తేనే ముందు మ్యారేజ్ అయినాక మీకు ఇబ్బంది ఉండదు అని. అప్పట్లో పెళ్ళి ఒకటే ధ్యేయం, పెళ్లి కోసమే ముందు ప్రిపరేషన్స్ అన్ని చేసుకునేవారు. చదువు కూడా మా నాన్నమ్మనే ఆపించిందండి. ఓ, అంతకన్నా తోటే లాస్ట్ మీరు? ఇంకా 10th తోటే లాస్ట్ అండి. వద్దు, అంతకన్నా ఎక్కువ వయసు చదవదు, ఆడపిల్లలు చదివితే మళ్ళీ అంతకన్నా ఎక్కువ చదివే వాళ్ళు దొరకరు. మాది బిజినెస్ కదా, వయసు అంటేనే బిజినెస్ కదా. ఓకే ఓకే అని మా అక్కనే నన్ను ఆపించేసింది. అయ్యో, పెద్దవాళ్ళు ఉన్నారే అంతే, ఈ చిన్న పిల్లల్ని అర్థం చేసుకోరు. ఎప్పుడన్నా మీ నాన్న మీద కోపం వచ్చిందా మీకు? డైరెక్ట్ గా ఆవిడ నెల్లింగో నీ వల్లే ఇలాగా అని చెప్పి అంటానండి. అవుతుంది కానీ 100 years బతికిందండి. సెంచరీ కొట్టారు. చనిపోయే ముందు కూడా చెప్పి చనిపోయింది. నేను ఇంకా 3 days లో చనిపోతానని చెప్పి చనిపోయింది. 3 days కి చెప్పిన టైంకి చనిపోయింది ఆమె. అసలు ఏమన్నానా అంటే, ఒక జ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే అలాగే చెప్పి చనిపోతారు అంటూ ఉంటారు. అదే చెప్పింది, అందరినీ పిలుచుకోండి, నాకు ఈ రోజు నైట్ వరకు చేసేయండి, మార్నింగ్ వరకు కూడా ఉంచొద్దని చెప్పేసింది. అబ్బా, 11 o'clock చనిపోతానన్నది కరెక్ట్ 11కే చనిపోయింది. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది? నేను అప్పుడు 20. ఓకే, పెళ్ళి అయిపోయింది అప్పటికి? పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయి 6 months అయింది. ఓకే ఓకే. సో నిజంగా భలే అనిపిస్తుందండి, అలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికి సంపూర్ణ ఆయుష్. సో అలాంటి విషయాలు మాట్లాడుకుంటూ మనం అలాంటి టేస్టీ హెల్తీ రెసిపీస్ మీరు పరిచయం చేస్తారు అందరూ, ఎలానో డౌట్ లేదనుకోండి మాకు. మరి ముందుగా అయితే ఏ వంటను పరిచయం చేస్తారు? బొంబాయి రవ్వతోని వడపలు చేస్తానండి. వడపాలు అంటే ఇది ట్రెడిషనల్ లాంటిది? ట్రెడిషనల్, మనం సంక్రాంతికి, ఫెస్టివల్ కి, దీపావళికి చేస్తాం కదా, దసరాకి చేసుకుంటాం కదా. బియ్య పిండితో చేస్తారు ఎక్కువ మట్టుకు. ఓకే, నేను ఇప్పుడు బొంబాయి రవ్వతో చేస్తాను. ఓహో, ఇది కాస్త మార్పు. మీరు సొంతంగా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే ఓకే, సరే. వడపాలు. ఓకే, సో ఇప్పుడు మనం వడపాలు తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వడపాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో చేసుకుంటున్నాం అన్నమాట. మరి స్టార్ట్ చేద్దామా? కలుపుకోవడానికి బౌల్ మాదిరి. అంతకంటే ముందుగా ఆయిల్ వేడి చేసేసుకుందామా? సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు బౌల్ ఇదిగో, ఇందులో బొంబాయి రవ్వ, కొంచెం కారం, తగినంత ఉప్పు. ఓకే, ఇది ఎక్కువ పట్టదు ఉప్పు, ఎందుకంటే బొంబాయి రవ్వ కదా, ఉప్పు పైకి వచ్చేస్తుంది. ఓహో, నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే నీకు అంత టేస్టీగా ఉంటుంది. జీలకర్ర ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. నాకు అప్పాలు ఎలా వస్తాయా అనేది అది ఇంకా అనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ సస్పెన్స్. ఇది మీ నానమ్మ వంటేనా? అయితే మా అత్తయ్య వంట. మీ అత్తయ్య వంట. నానమ్మ అయితే ఎలా చేసేవారు? బియ్య పిండితోటే చేసేవారా? నానమ్మ బియ్య పిండితో చేసేది, కానీ ఇవి వడపలు ఎక్కువ తినకుంటామండి. జొన్న పిండితోని ఎక్కువ చేసేది, వెరైటీలు ఎక్కువ చేసేది మాది. ఓకే, మల్టీగ్రెయిన్ తోని జొన్న రొట్టెలా కొట్టి కొంచెం నూనె ఉప్పు రాసి చేతికి ఇచ్చేది మాకు. తినకుంటాం కదా చిన్నగా ఉన్నప్పుడు అని, అట్లా మాకు చేతికి ఇచ్చేది. ఓకే, చూసుకుంటే వాటర్ వేసుకోవాలి. ఇది మెత్తగా అయిందనుకో రాదు. బాగా గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇది నానిందనుకో నీకు మైదా టైప్ అవుతుంది. ఓహోహో, కాస్త అంటే వాటర్ వేసిన తర్వాత నానబెట్టాలి. 2 minutes ఇట్లా వదిలేస్తాం అనుకో, నూనె రాసి నీకు
సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. నీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వచ్చేస్తుందా? ఓ నైస్. నీకు మైదా టైప్ అవుతుంది. బొంబాయి రవ్వతో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి. చాలా వెరైటీస్ ఉంటాయి బొంబాయి రవ్వతో. దృష్టి పెట్టాలి కానీ బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు. అయిపోయింది కదా, కొంచెం ఆయిల్ రాసుకొని. ఓకే. ఒక 2 minutes ఇట్లా ఉంచితే మనకు కొంచెం పిండి అనేది ఒక మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచేద్దాం. సో పిండి కలిసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలన్నమాట. మరి కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా. ఒకసారి పిండి సరిపోతుందా మనకి నానడం? సరిపోతుందండి. ఓకే, స్టార్ట్ చేయొచ్చా? చేద్దాం. ఓకే, ఇప్పుడు చపాతీ పీట కర్ర. ఫస్ట్ ఉల్లెలు తీసుకుందాం. ఇట్లా కొంచెం పొడిపిండి. ఓకే, ఆ సైజ్ సరిపోతుందేమో కదా మనకి. మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ కాదు దీనికి. మనము బొంబాయి రవ్వతో చేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదు. నీకు మామూలుగా అయితే చేతికి పట్టాగానే ఆయిల్ ఉంటాయి కదా కొన్ని, ఇవి అట్లా ఉండదు. ఓకే, నానిందనుకో నువ్వు ఎట్లా అంటే అట్లా వస్తుంది. ఇది స్నాక్ కదా, ఇంట్లో చేయాలంటే అంతెంత చేస్తారు మీరు? నేను చేస్తే ఈ మధ్య తింటలేరండి, లేకపోతే కేజీ వరకు చేస్తుంటే. పనులు ఉంటారు కదా, వాళ్ళు పండుగకు ఫెస్టివల్స్ చేసుకోరంటారు కదా. అవును, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుండే. ఓకే, ఇవి అవినివన్నీ కూడా ఇందులో పెట్టేసుకోండి. అప్పుడు ఒకేసారి వేసేసేయచ్చు మనం. ఇంకొకటి చేసిన తర్వాత మనం వేసేసుకోవచ్చు. 4 సరిపోతుంది. అయితే బొంబాయి రవ్వ మనకి ఎంత నానితే అంత బాగుంటుంది. అయితే ఏంటంటే బొంబాయి రవ్వ కాస్త వాటర్ పీల్ చేసుకుంటూ ఉంటుంది, డ్రై అయిపోతూ కనిపిస్తుంది కదా. అవును, మరి అలాంటప్పుడు వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైంది అనుకో పల్సగా జారినట్లు అవుతుంది. అలా వద్దు, అందుకే చూసుకుంటూ కలపాలి, వేయాలి. సరిపోతుంది. ఇంకా వేసేద్దామా? మరి వేసేచ్చు. ఇవి పొంగడం అదేం ఉండదు కదా, జస్ట్ నార్మల్ క్రంచీగా క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా ఆయిల్ అయితే మాత్రం నీకు కనపడదు. ఓకే, సూపర్ అండి. ఓకే రాణి గారు, మనకి కలర్ అంతా సరిపోతుంది. సరిపోతుంది. ఆయిల్ అనేది మీద ఇట్లా వస్తలేదు కదా అండి. అవునవును, అది అయిపోయినట్లు. ఓకే. అమ్మో, మీరు ఇంత వేడివేడి పట్టేసుకుంటున్నారా? బాగా అలవాటు మీకైతే పిండి వంటలు చేయడు. ఓకే, ఎంత పలుచగా వచ్చాయండి అసలు కదా. ఇంకా నానితే ఇంకా బాగా వస్తాయి. ఓకే, ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుంది. అంతేనా? ఇంకా అంతే. ఇప్పుడు పెరుగు పెట్టుకొని. ఓ, సో ఇది నంజుకి పెరుగుతో తినాలన్నమాట. సూపర్. వేడిగా వడప్పాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వడప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, నూనె. వడప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, కారం, సరిపడా ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకొని కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా తీసుకొని చపాతీ పీట పైన చిన్న పూరీ సైజులా ఒత్తుకోవాలి. వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వడప్పాలు రెడీ. వడప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం.
టేస్ట్ చేద్దామండి. అయితే ఇది ముక్క విరుచుకొని పెరుగులో నంచుకొని తినాలన్నమాట. ఓకే, తీసుకోండి. అట్లనే తినొచ్చు, పిల్లలు ఇట్లా పట్టుకొని కూడా తినొచ్చు. ఓకే, అరే బర్లే ఉందండి, భలే క్రిస్పీ క్రిస్పీగా. భలే క్రంచీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని నేను. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. అసలు బియ్య పిండి తినమండి, ఉపవాసం ఉంటారు కదా, ఉపవాసం ఉన్న వాళ్ళు ఇది తినొచ్చు. బియ్య పిండి అవాయిడ్ చేస్తారు కదా, అవును, వాళ్ళకి ఇది పనికి వస్తుంది. చాలా బాగుంది. కానీ ఆయిల్ అనేది కనపడదు నీకు, ఎక్కువ అబ్జర్వ్ కూడా కాదు నీకు వడపలకు. అసలు నిజంగానండి, ఆయిల్ అయితే మనకి ఎక్కడ అసలు చేతికి తగలట్లేదు. చాలా బాగుందండి అసలు. బా, ఇలా డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ తగలకుండా ఉంటే ఫస్ట్ రెసిపీ ఇదే కావచ్చేమో. బాగుంది, చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? మీకు కాకరకాయ ఇష్టమా మాధురి? కాకరకాయ అంటే ఇష్టం లేదండి. అంతేనా? అయితే నేను చేసింది చూసారంటే మొత్తం కాకరకాయతోనే తింటారు. అవునా? కానీ కాకరకాయ తింటే మంచిది. మంచి కోసం ఏదన్నా కష్టమైనా ఇష్టంగా తినాలి. బాబు కూడా కాకరకాయ ఇష్టం ఉండదు అని చెప్పి నేను ఇలా చేపించి అన్నంలో కలిపి తినిపిస్తాను ఆ టైంకి. ఓకే, సో నచ్చేసిందా? అప్పుడు ఇష్టంతో తింటాడు. ఓకే, ఇప్పుడు నాకు కూడా ఇష్టమైనట్టుగా మీరు రెడీ చేయబోతున్నారు అన్నమాట. ఏం పేరుకి? కాకరకాయ కారం. కాకరకాయ కారం. సో మరి నేను చేసుకుందామా కాకరకాయ కారం? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఛాలెంజ్ మీకు నాకు. కమాన్. ఓకే, ఛాలెంజ్. నువ్వు కాకరకాయ తిననన్నావు కదా, ఇప్పుడు ఎలా తినవో నేను చూస్తాను. సరే, అయితే నా నాలుగుకి మీరు మెప్పించాలి. ఓకే, నన్ను నా నాలుగు. అసలు మీరే అంటారు మొత్తం కాకరకాయతో తింటానని. సరే, చూద్దాం అయితే. మరి ముందుగా ఏం చేయాలి? కాకరకాయ కట్ చేసుకుందాం. ఓకే, ఓ కటింగ్ నుంచి నేర్పిస్తున్నారు అన్నమాట మాకైతే. అందరూ పిలిచేస్తారు కదా కాకరకాయ, ఇది పిలిచేయని అవసరం లేదు నీకు. ఓహోహో, నేను చూపిస్తాను ఎలాను. ఆ సైజేనా? ఈ సైజే. ఓకే, జస్ట్ అటు ఇటు అంచులు చేసి. మీకు ఆ కాకరకాయ తెలుసా? ఆ కాకరకాయ అసలు అదే బాగుంటదండి. అది బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా. ఓకే, ఇప్పుడు ఇవి కోసాం కదా మాధురి, కొంచెం ఆయిల్ స్టవ్ ముట్టి. అవును, కొంచెం నూనె వేసుకుందాము. ఓకే, ఎందుకంటే కాకరకాయకి పట్టాలి. ఓహో, ఇందులో ఇప్పుడు కాకరకాయలు వేద్దాము. ఇది డ్రై ఐటమ్ మనకి. డ్రై ఐటము కానీ రైస్లకు చాలా బాగుంటది. ఇప్పుడు బాక్స్లకు కర్రీ కాదనుకో ఇది తీసుకుపోవచ్చు. చపాతీకి బాగుంటది, జొన్న రొట్టెకి బాగుంటది. ఓ, మీ ఇంట్లో ఎన్నిసార్లు కాకరకాయ కూర ప్రిపేర్ చేస్తారు? వారానికి 2 సార్లు మా ఇంట్లో కంపల్సరీ ఉంటదండి కాకరకాయ. ఇది మా అత్తయ్య మాకు నేర్పించింది. మూత పెట్టేద్దాం అయితే. దానికి కావాల్సిన స్టఫింగ్ గురించి నింపుకుందాం. ఓకే, జార్ తీసుకోమా. ఓకే, అది ఇచ్చేసేయండి, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నీకు మిక్సీ జార్ ఈ మాధురి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి. కొంచెం వెల్లుల్లి. ఓకే, ఇందులో వెల్లుల్లి ఎంత వేస్తే అంత మంచిది నీకు. కొంచెం జీలకర్ర. ఓకే, కొంచెం కారం. కొంచెం ఉప్పు తగినంత. ఇప్పుడు మనం ఇది మిక్సీకి పట్టుకుందాం. ఓకే, మిక్సీ అక్కడ ఉంది, చక్కగా గ్రైండ్ చేసుకుని వచ్చేసుకున్నాం. అయిపోయిందా అండి? అయిపోయింది, తీసుకొచ్చేయండి. ఒకసారి చూపించండి. ఓకే రే, బాగుంది మొత్తం అన్ని చక్కగా.
స్మెల్ మంచిగా వస్తుంది. వెల్లుల్లి వేసాం కదా, స్మెల్ మంచిగా వస్తుంది. ఓకే, ఈ వర్షాకాలంలో వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిది. ఆ పీస్ మంచిగా మగ్గింది అనుకో, పక్కన అన్నంలో కలుపుకున్న ఏదున్నా రొట్టె కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది. ఓకే, అంచుకు తినడము, ఇట్లా రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అట్లా ఇది కూడా బాగుంటుంది. మా అత్తయ్య చాలా చేస్తుంది. తనకు షుగరు, తనకి చాలా ఇష్టం కాకరకాయలతో చేయడం అంటే. ఓకే, ఉప్పు వేద్దాము ఎందుకంటే నిమ్మకాయ చేదు రాకుండా. ఓహో, స్టవ్ బంద్ చేసే మాదిరి. ఓకే, ఇప్పుడు నిమ్మకాయ పిండేద్దాం ఇలా. ఇదిగోండి. అది ఇది కదా అసలైన చేసే విధానం. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా అది స్టవ్ చేద్దాం. ఓకే, ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేయలేదా? ఓకే, ఒక ప్లేట్ తీసుకుందామా, అందులోనే స్టఫ్ చేద్దాం. ఇదిగోండి, ఇది ఓకేనా? ఓకే, స్టఫ్ చేసినాక మళ్ళీ అందులోకి వేసి ఇట్లా కలిపేయాలి. ఆయిల్ ఉంటుంది కదా, అవునవును, జస్ట్ వేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది వేసాం కదా, దీన్ని స్టఫ్ చేద్దాం. ప్లేట్లోకి తీసుకుంటారా? అది ఆగదు, మళ్ళీ అందులోకి వేద్దాం కదా, మళ్ళీ అందులోకి వేసారు. ఓకే, ఈ కారం అనేది కలవాలి కదా అందులో. ఓకే, యాక్చువల్గా ఇది చల్లగా అయినాక చెయ్యాలి ప్రాసెస్. ఇప్పుడు అయిపోయింది కదా మాదిరి, ఇది నింపేసాం కదా మనం. అవును, ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇది. ఓకే, వేసేసినాం కదా, ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్ కూడా ఇందులో వేసేయాలి. ఓకే, అయిపోయిందా? ఒకసారి గంటే ఇది. ఓకే, కొంచెం కొంచెం ఉన్న ఆయిల్లోనే కాస్త వేసేసుకుని. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి. ఓకే, ఈ మధ్య ఆయిల్ తినడం అవాయిడ్ చేస్తున్నారు కదా, ఎంత తగ్గిస్తే అంత మంచిదని ఇది. ఓకే, ఓకేనండి. మరి రాణి గారు ఎంతవరకు వచ్చింది? అయిపోయింది అంతే. ఇంకా తినడం, టేస్ట్ చేయడం. తిననన్నావు కదా, ఇప్పుడు చూడు ఎలా తింటావు. కానీ తెలుసా ఎలా ఉందో? ఇది కాస్త దగ్గరికి వచ్చిందంటే ఎక్కడెక్కడ నుంచి ఆకలి 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 అన్నట్టుగా వస్తుంది అసలు. బాబా బాబా, గుమగుమలు ఆడిపోతుంది, గుమాయించేస్తుంది. వేడివేడిగా కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాకరకాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, నూనె, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరి, నిమ్మకాయ. కాకరకాయ కారం తయారు చేసుకునే విధానం: ముందుగా కాకరకాయను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి కాకరకాయలను రెండు వైపులా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న కాకరకాయ ప్యాన్లో సరిపడా ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారంని కాకరకాయ ముక్కలకు పట్టించి మళ్ళీ ప్యాన్లో వేసి ఆ వేడి మీద కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ. కాకరకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నాకు నచ్చిందో లేదో చూద్దాం. చూడు. ఓకే ఓకే, కాకరకాయతో పాటు తినాలి కదా, ఈ కారం మిక్స్ చేసుకుని. నేను నా బుక్క రెడీగా పెట్టుకున్నా, ఇప్పుడు మీరు కూడా తీసుకోండి.
నాది కూడా రెడీ ఉంది. ఇప్పుడు నాకు టేస్ట్ చేసి చెప్పేలా ఉందో. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను అయితే. ఎక్కడ చేదు ఎక్కడ చేదు గురించి వెతుక్కుంటున్నాను. యాక్చువల్గా లేదు, చేదే లేదు అసలు. చాలా చాలా అసలు బాగుంది. కాకరకాయ లాగానే లేదు అది. అసలు కాకరకాయ నిజం తెలుసా, చేదు. గొంతుకు మాత్రం భలే ఘాటుగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్, దాంతో పాటు కొబ్బరి పొడి చాలా బాగుందండి. ఆ నిమ్మకాయ పిండడం వల్ల కాకరకాయలో చేదు పోతుంది. కరెక్ట్. వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి మంచిది. ఎస్, ఛాలెంజ్ లో మీరే విన్నర్. సూపర్. కాకరకాయ కారం ఇలా చేస్తే గనక కాకరకాయ తినని వాళ్ళు కూడా కాకరకాయ చెయ్యి అని చెప్పేసి ఆర్డర్ వేస్తారన్నమాట. చాలా బాగుందండి. మంచి టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, తెలంగాణ సంగారెడ్డి వంటకాల్లో భాగంగా విమలా రాణి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ చాలా బాగున్నాయండి. వడప్పాలు అలానే కాకరకాయ కారం ఇంట్లో ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసుకుని తీరాల్సిందే. ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ సంగారెడ్డి ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.